హలో ఆల్, ప్రేమికులు ఇప్పుడు కేఫ్లకు కాకుండా శ్మశాన వాటికలకు వెళ్తున్నారా అనే క్వశ్చన్ మార్క్ చాలా మందిలో ఉంది. అవునండి, జెన్సీలో ఇప్పుడు గ్రేవైడ్ డేటింగ్ అనేది ట్రెండ్ అవుతుంది. బేసిక్గా డేటింగ్ అంటే కాఫీ షాప్కి వెళ్ళడం, పార్క్కు వెళ్ళడం, సినిమాలు చూడడం. సో ఇవన్నీ తెలుసు యువతకి. సో ఇప్పుడు ఆ రోజులు పోయాయి అంటుంది జెన్సీ. ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి గ్రేవ్ యార్డే బెస్ట్ ప్లేస్ అంటున్నారు. ఖర్చు ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. సో ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి అదొక బెస్ట్ స్పాట్గా జెన్జీ అయితే చూస్ చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం జెన్జీ ఏది చేసినా ట్రెండ్ అవుతుంది. ఆ ట్రెండింగ్లోనే ఇప్పుడు ఈ గ్రేవ్ యాడ్ డేటింగ్ కూడా ట్రెండింగ్లోకి వచ్చింది. అంటే ఒక ప్రేమకి ఒక కొత్త అడ్రస్ని కూడా, అంటే ఒక డెస్టినేషన్ని పెట్టుకున్నారనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. దీని మీద రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. గ్రేవ్ యాడ్కి ఎందుకు వెళ్తారు? చనిపోయిన వాళ్ళ జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి వెళ్తారు, వారికి నివాళులు అర్పించడానికి వెళ్తారు. అలాంటి చోట ఇదేంటి, అసలు ఇది ఒక కొత్త డెస్టినేషన్ పాయింట్గా పెట్టుకోవడం ఏంటి గ్రేవ్ యాడ్లో అని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి. జెన్జీ మాత్రం ట్రెండ్ను ఫాలో అవుతుంది. ఖర్చు ఉండదు, ప్రశాంతత ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు, అదే బెస్ట్ స్పాట్ డేట్ చేయడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అంటూ జెన్జీ చెప్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ గ్రేవ్ యాడ్ డేటింగ్ మీద? కామెంట్ రూపంలో తెలియచేయండి.